ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిజాన్ని ఏబిఎన్కు ముందు, ఏబిఎన్కు తరువాత అని చెప్పుకోవాలి. ఏబిఎన్ ఎంట్రీతో మీడియా కొత్త మలుపు తీసుకుంది. జగన్కు ఏబిఎన్ఏ టార్గెట్. ప్రెస్ మీట్లకు రాకుండా బాయ్కాట్. ఏబిఎన్ ప్రసారాలను అడ్డుకునేందుకు జగన్ నానా తంటాలు. 2019లో అధికారానికి వచ్చిందే తడవుగా ఏబిఎన్ను అప్పటి సీఎం జగన్ టార్గెట్ చేశారు. మీడియా సమావేశాలకు ఏబిఎన్ను బాయ్కాట్ చేశారు. ఏబిఎన్ ప్రసారాలు జనం వీక్షించకుండా అడ్డుకునేందుకు నానా తంటాలు పడ్డారు. అయినా ప్రజలు మాత్రం ఏబిఎన్ పక్షమే వహించారు. జగన్ రెడ్డి దుశ్చర్యలను, ప్రజా వ్యతిరేక విధానాలను ముందే పసిగట్టిన ఏబిఎన్ ప్రజల తరపున తన పోరాటాన్ని మరింత ఉధృతం చేసింది. సీఎం అయిన కొద్ది రోజులకే జగన్ తన విధ్వంస పాలనకు తెరతీశారు. అమరావతిపై 3 రాజధానులంటూ 3 ముక్కలాటకు తెరతీసిన జగన్ అమరావతి రైతులను నట్టేట ముంచారు. అదే రోజున అమరావతి ఉద్యమం ప్రారంభమైతే రైతులకు ఏబిఎన్ వెన్నుదన్నుగా నిలిచింది. హైకోర్టు, సుప్రీంకోర్టు ఎక్కడ విచారణ జరిగినా ఎప్పటికప్పుడు వార్తలను ప్రసారం చేస్తూ, బ్రేకింగ్ న్యూస్ వేస్తూ అమరావతి దళిత, మహిళ, పేద రైతులకు అండగా నిలిచింది. చివరి దాకా వారి పక్షం వహించింది. జగన్ ఓడిపోయిన తర్వాత అమరావతి రైతుల కళ్ళలో ఆనంద బాష్పాలు కనిపించాయి. జగన్ రెడ్డిది భస్మాసుర హస్తం. తనకు మద్దతిచ్చిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల నెత్తిన చెయ్యి పెట్టేశారు ఆయన. సహేతుకమైన డిమాండ్లు, వైసీపీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అడిగితే వారిపై తప్పుడు కేసులు పెట్టి వేధించారు. దాంతో దిక్కుతోచని పరిస్థితుల్లోకి వెళ్లిపోయిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఏబిఎన్ అండగా నిలిచింది.